కోన్ సాగర్ వారి సంఘానికి, అలాగే నెల్లూరి మహేంద్రేష్ గారి సంఘానికి, అలాగే షోకోడు మోజెస్ అయ్య గారి సంఘానికి అందరికీ కూడా ప్రభు నామం పేరట మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, మహావాక్యమును బట్టి, దేవుడు శక్తిమంతుడు, దేవుడు జ్ఞానవంతుడు, దేవుడు సమస్తము ఆయనే ఉండి మనలందరినీ కూడా ఆయన జీవము ద్వారా నడిపిస్తున్న దేవుడు, నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉండి నిత్యము మన మధ్యలోనే సత్య సంపూర్ణుడుగా ఆయన యొక్క కృపా బాహుళ్యము ద్వారా మనలందరినీ కూడా నడిపించే మన దేవుడు ఈ రోజున ఒక మంచి వర్తమానము దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే గట్టిగా 3 సార్లు లేదు చెప్పండి. వెరీ గుడ్. ఈ రోజున పెంతెకోస్తు దినం అని చెప్పారు. సో పెంతెకోస్తు దినం అన్నది కాదు, యాక్చువల్గా ఎవరిది? యూదులు చేసుకునేది, మనం చేసుకునేది కాదు. మనకి పండుగలు ఉన్నాయా? పండుగలు ఉన్నాయా మనకి? ఇలా పెంతెకోస్తు పండగ, ఆ పండగ లేదు. మనకి ప్రతి రోజు పండగే. ప్రతి ఆదివారము ప్రభు చెంతకి చేరటమే ఒక గొప్ప పండగ. ప్రభు నామములో ఎక్కడ 2-3 కూడుకుని ఉన్న చోట నేను ఉన్నాను అన్నాడు. సో ఈ రోజున ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఇలా ఆత్మలుగా మనం ఒక సంఘంలో కూడినప్పుడు ప్రభు అంటున్నాడు, అది నా ఇల్లు అంటున్నాడు. ఈరోజు మనమందరము కూడా ఆయన ఇంటిలో ఆయన బిడ్డలముగా, ఆయన వారసులుగా కూర్చున్నాము. సో ఆ రోజున పెంతెకోస్తు పండుగ దినం రోజున అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చాడని వాక్య లేఖనముల ద్వారా అపొస్తలుల కార్యం 1:2 చెప్తున్నాడు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు ఆ రోజుల్లో పైనుంచి వచ్చేవాడు ఈ రోజులో నీలోనే ఉన్నాడు. ఈ సత్యము మనం తెలుసుకోవాలి. అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యాక్చువల్గా ఈ బ్యానర్ నిన్న బక్రీద్ ఉండడం వల్ల కుదరలా. ఈరోజు నేను చెప్పబోయేది మన ఐడెంటిటీ, మనం ఎవరు మనము అనేది ఈ రోజున వాక్య సారాంశం. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, తర్వాత మనము ఎవరము. మనము ఇప్పుడు మీరు ఆరాధన చేశారు, చప్పట్లు కొట్టారు, ఆరాధన చేసినప్పుడు అన్నిటి మీద మీకు విడిగడ దొరుకుతుంది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను చప్పట్లు కొట్టే విధంగా నేను ఆరాధించమంటున్నాడా? లేకపోతే నీకున్న సమస్యలని నువ్వు వేడుకునే, అంటే దేవుడు వేడుకుంటే నీ మొక్కులు తీర్చేవాడా? అంటే మనం వెళ్ళి గుడికి వెళ్ళి వేడుకుంటే మనకున్న ఇబ్బందులు, మనకున్న బాధలను మొక్కుకుంటే దాన్ని తీర్చేవాడా? కాదు. తీర్చేవాడంటే తీరుస్తాడు, కానీ నిన్ను ఎలా జీవించమన్నాడు అది ఇంపార్టెంట్. ఇక్కడ నిన్ను ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నా కుమారుడివి అంటున్నాడు. నువ్వు ఆయన కుమారుడివి అంటున్నాడు. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు తర్వాత ఈ లోకంలో ఎవరైనా జీవం కలిగిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనమే. ఈ లోకంలో ఉన్న చెట్టు, పుట్ట, భూమి, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా నశించిపోతాయంట. కానీ నువ్వు, నేను, మనందరము ఎవరు కూడా నశించుకోము. దేవుడి కృపను బట్టి నిత్య జీవంలోకి ప్రవేశిస్తామని లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడికి మనకి మధ్యలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంట్రా అంటే పాపం. ఏంటిది? పాపం. దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులము. సో తండ్రి ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి, తన వాక్యముగా ఉండే కుమారుణ్ణి, దేవుడుగా ఉండే కుమారుణ్ణి మన మధ్యలోకి సత్య సంపూర్ణుడుగా నివాసము చేయడానికి మన మధ్యలోకి ప్రవేశింపజేశాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? మన పాపములన్నిటినీ కూడా కడిగేశాడంట. అంటే నీకు ఒక అర్హతని, ఒక స్టేటస్ ని తీసుకుని వచ్చాడు. ఏంటి ఆ అర్హత అని అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా కుమారుడివి అంటున్నాడు. మనము, నేను నీ కుమారుడు కానయా, నేను ఎలా నీ కుమారుని అవుతాను, నేను పాపిని అని మనం అనుకుంటున్నాం.
కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? నిన్ను ఆపద మొక్కులు వాడా, నా ఆపదను తీర్చయ్యా అనే స్థానంలో ఉంచాడా, లేకపోతే ఎలాంటి స్థితిని నీకు ఇచ్చాడు అనేది ఈరోజు వాక్య లేఖనముల ద్వారా మనం వెళదాం. మనము ఎవరు అనేది మనం తెలుసుకోవాల్సినది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే తెలియని వారముగా, జ్ఞానము లేని వారుగా దేవుని యొక్క ఆరాధన గాని కూడికలో గాని మనం ఉండకూడదు. దేవుడు వాక్యము, జ్ఞానము కలిగిన వాక్యము, ఆ వాక్యమును దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయ పలకల మీద రాసి ఉంచాను కాబట్టి ఆ వాక్యమును నీ నోటి ద్వారా పలికి, నీ నోటిలో జీవం ఉన్నది కాబట్టి జీవం కలిగిన మాట ద్వారా నీ శరీరంలో నీకు ఎలాంటి యొక్క ఇబ్బంది ఉన్నా దానిని గద్దించు అన్నాడు, రిబ్యూక్ చెయ్యి అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇదంతా నేను చేయలేను, కానీ నేను నీ నామంలో నేను అడుగుతాను, నాకు ఇవ్వు అంటున్నాడు. నీ నామంలో నిన్ను అడుగుతాను, నువ్వు నాకు ఇవ్వయా అంటున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నేను ఇచ్చేది ఏమి లేదు, సమస్తము ఆల్రెడీ ఇయ్యబడి ఉన్నది, ఇంకా ఇయ్యడానికి కొత్తగా ఏమీ లేదు, సమస్తము నీ దగ్గరే ఉన్నది, పొందుకునేది నువ్వే, ఆలస్యం చేస్తున్నది కూడా నీవే అని లేఖనముల ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే నిన్ను దేవుడు ఎలా చూస్తాడు అనంటే, ఒకసారి నిన్ను దేవుడు ఎలా చూస్తాడు కొంచెం జరగను. ఇక్కడ నేను 3 బాటిల్ పెట్టాను, ఇక్కడ 3 బాటిల్ పెట్టాను. 1 తండ్రి, 2 కుమారుడు, 3 మనం. ఎవరు? 1 తండ్రి, 2 కుమారుడు, 3 మనము. ఈ నీరు ఎవరు మరి? ఎవరు నీరు? నీరు పరిశుద్ధాత్ముడు. నీరు పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమారుడు, ఆయన పిల్లలమైన ఆయన సొత్తు. ఎవరు మనము? ఆయన సొత్తు. ఆయనకి ఏమై ఉన్నాం మనము? ఆయన ప్రజలమై ఉన్నాము. ఇప్పుడు ఈ 3 ఒకేలాగా కనపడుతున్నాయి నీకు, అవునా? ఈ 3 ఒకేలాగా కనపడుతున్నాయి. ఇందులో పసుపు వేసేయండి, కొంచెం ఒక చెంచా పసుపు వేయండి. ఈ 3 ఒకేలాగా ఉండంగానే తిప్పండి, తీసేయండి, మీరు వచ్చాను. ఈ 3 ఇప్పుడు ఒకలాగా ఉన్నాయా? లేవు. మరి ఇంకో 3వది ఎలా కనబడుతుంది? 3వది ఎలా కనబడుతుంది? ఏంటండి ఏ కలర్లో కనబడుతుంది చెప్పలేరా? ఎల్లో కలర్ లాగా ఉంది. నీ పాయింట్ ఆఫ్ సైట్ లో అది ఎల్లో కలర్ గా కనబడుతుంది, కానీ దేవుడు పాయింట్ ఆఫ్ వ్యూ లో 3 ఒకటే. ఇక్కడ దేవుడు మారాలా, మనం మారాలా? ఎవరు మారాలి? ఆ పసుపే నీ పాపము, ఆ పసుపే నీ పాపము. ఆ పాపాన్ని తీయటానికే కుమారుడుగా ప్రభు అయిన యేసు ప్రభు వారు వచ్చి ఆ పాపాన్ని తీసేశాడు. అందులో ఉన్న నీరు గొప్పదా, దాన్ని పట్టే గాజు గొప్పదా? ఏది గొప్పది? నీరు గొప్పదా, స్టోరేజ్ చేసిన గాజు గొప్పదా? ఏంటి? గాజు గొప్పదా? గాజు పడితే పగిలిపోతుందా? నీరు గొప్పది. అలాగే ఈ శరీరం గొప్పదా, నీలో ఉన్న అంతరంగ పురుషుడు గొప్పవాడా? దేవుడు నిన్ను అంతరంగ పురుషుడుగా చూస్తాడు. దేవుని ఆత్మ బయట ఉన్నదా, లోన ఉన్నదా? లోన ఉన్నది. బయట ఉన్న వాళ్ళందరూ అన్యులు కానీ లోకంలో ఉన్న వారందరూ లోన చూస్తారా, బయట చూస్తారా? బయట చూస్తారు. బయట నువ్వు కారులో దిగితే ఒక స్టేటస్, నీకు పొలం ఉంటే ఒక స్టేటస్, ఒంటి నిండా బంగారం ఉంటే ఒక స్టేటస్. దేవుడు నిన్ను ఈ అంతరంగ పురుషుడు చూస్తాడు, అంతఃకరణ శుద్ధి. సో మనం ఇప్పుడు బయట పరిశుభ్రం చేసుకోవాలా, లోన పరిశుభ్రం చేసుకోవాలా? ఎక్కడ ఇస్లామిక్ సోదర్స్ ఏం శుద్ధి చేసుకుంటారు తెలుసా మీకు? తెలుసా? నమాజ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అలా అని చెప్పి వాళ్ళు ఏమన్నా వేరా? కాదు, వాళ్ళు చీకట్లో ఉన్నారు, ఇంకా సత్యం వారికి అర్థం కావాలా. నీవు వెలుగులో ఉన్నావు. శుద్ధీకరణ అనేది లోన నుంచి జరగాలి. లోన నుంచి నీ శుద్ధీకరణ జరగాలి అంటే నీకు అర్థం అవ్వాల్సింది వాక్యము. ఈ వాక్యములో జీవం ఉందంటున్నాడు, ఈ వాక్యంలో శక్తి ఉన్నదంటున్నాడు. ఈ వాక్యము ద్వారా నిన్ను ఉదక స్నానం చేయించి పరిశుద్ధునిగా, కళంకము లేనివాడుగా, దేవుని ఆత్మగా నిన్ను మార్చుకుంటున్నాడు. ఆయన ఆత్మై మనం ఉన్నాము, అవునా? ఆయన ఆత్మై మనం ఉన్నప్పుడు
అందుకే దేవుడు ఏమన్నాడు, మీరు రూపాంతరము చెందుడి అన్నాడు. ఏం చెందాలంటే మనం రూపాంతరము చెందాలి. కానీ మనము రూపాంతరము చెందకుండా ఈ లోక మర్యాదని, ఈ లోకంలో ఉన్న చెట్టుకి, పుట్టకి, సూర్యుడికి, చంద్రుడికి, పున్నమి అని వీటికి సాగిల పడుతున్నాం. దేవుడు చెప్తున్నాడు, నేను వెలుగై ఈ లోకానికి ఉన్నాను అంటున్నాడు. ఏమై ఉన్నావు అంట? ఈ లోకానికి మన దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగే ఉన్నాడు. అదే దేవుడు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, ఈ లోకానికి మీరందరూ కూడా వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఏంటి వెలుగు? వెలుగంటే ఈ లైటా? ఈ లైటా కాదు. మరి ఏంటి వెలుగు? ఎందుకన్నాడు నేను వెలుగుగా జీవించమన్నాడు దేవుడు? దాని వెనక గొప్ప ఆయన యొక్క తలంపు, ఆయన చిత్తం ఉన్నది. ఈ వెలుగుగా ఈ లోకంలో నిన్ను రూల్ చేయమన్నాడా? ఒక దాసిలాగా జీవించమన్నాడా? ఏం చెప్పాడు? ఈ లోకంలో నిన్ను ఒక రూలర్గా, అధికారం కలిగి జీవించమన్నాడు. కానీ మనం ఎలా జీవిస్తున్నాము? మనము ఈ లోక మర్యాదకి, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ ఏమైపోతున్నామో సాకిలి పడిపోతున్నాము. దేవుడు ఏమంటున్నాడు? నన్ను పెదాలతో మీరు గణపరచొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా పెదాలతోనే గణపరుస్తున్నారు. అవునంటారా కాదంటారా? దేవుడు ఏమంటున్నాడు? నేను సత్యమై ఉన్నాను, ఆత్మతో, పూర్ణ హృదయముతో, జ్ఞానము కలిగి నన్ను ఆరాధించు అంటున్నాడు. అసలు నువ్వు ఎవరో నీకు తెలుసుకుని నువ్వు నన్ను ఆరాధించు అంటున్నాడు. మనం దేవుడి దగ్గరికి వచ్చేది మన మొక్కుబడులు చెల్లించడానికి కాదు. దేవుడి దగ్గరికి మనం వచ్చేది మన అవసరతల గురించి, మనకున్న సమస్యల గురించి దేవుడి దగ్గర చెప్పడానికి కాదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేది దేవుని కుమారుడుగా నీ తండ్రిని గణపరచడానికి, ఆయన ఇచ్చిన మహిమను నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వడానికే సంఘానికి వచ్చేది. కానీ సంఘంలో మొక్కుబడులు చెల్లించడానికి కానీ, మొక్కుబడులు ఇవ్వడానికి కానీ, నీ అవసరతలు తీర్చడానికి కానీ గుడికి రాకూడదు. ఒకవేళ వచ్చావు, నువ్వు అడుగుతున్నావు అంటే ఇంకా ఈ కొత్త నిబంధన నీకు ఇంకా అర్థము కాలేదు అని అర్థము. ఈ కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, ఇది జీవం కలిగిన వాక్యము, ఈ వాక్యములో సత్యం ఉన్నది, ఈ వాక్యములో శక్తి ఉన్నది, దీన్ని అధికారము కలిగి నువ్వు జీవించు అంటున్నాడు. ఎలాగా? ఆయన కుమారుడిగా. ఆయన కుమారుడిగా నువ్వు జీవించినప్పుడు అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు మనిషి అవుతావా, లేకపోతే నువ్వు కూడా దేవుడు అవుతావా? ఏమవుతావు మనం? ఒకవేళ దావీదన్న దేవుడు అనుకోండి, దావీదన్న పిల్లవాళ్ళు ఏమవుతారు? దేవుడు కుమారుడే కదా, దేవుడు కుమారుడే కదా. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తర్వాత నువ్వు కూడా నా కుమారుడు అన్నప్పుడు మరి నువ్వెవరివి? కుమారులైనప్పుడు దైవత్వము నీలో ఉందనా లేదనా? చెప్పండి, దైవత్వము మనలో ఉందా లేదా? గట్టిగా మాట్లాడాలి. మరి దైవత్వము నీలో ఉందని నీకు తెలిసినప్పుడు మరి దాసిగా దేవుడిని అడగటం ఏంటి? అర్థమవుతుందని చెప్పేది. దేవుడు అంటున్నాడు, నువ్వు నా కుమారుడు అంటున్నాడు. దేవుడు అంటే ఒక దైవత్వం కదా, పరిశుద్ధుడు అని అర్థం. మరి అలాంటి దైవత్వము కలిగిన దేవుడు నిన్ను నా కుమారుడు అంటున్నాడు. అంటే నీలో ఏముందని అంటున్నాడు? ఆ మాట నీలో కూడా ఆ దైవత్వము ఉందని అంటున్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఈ నీళ్ళని చూసినట్లుగా ఇది వేరే నీళ్ళు నువ్వు ఎలా అనుకుంటున్నావో అట్లాగే నీలో ఉన్న తప్పులు, అతిక్రమణలు, పాపములను బట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను దేవుని కుమారుడిని కాను అనుకుంటున్నావు. దేవుడు ఏం చేశాడు? ఏదైతే ఈ నీళ్ళలో మనం పసుపు వేసామో ఆ పసుపుని, అంటే ఆ పసుపు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తున్నా, దానికి తిరిగే సంబంధం లేదు. పసుపు అంటే లైక్ పాపము, ఆ పాపముని తీసివేసేసాడు. పాపము తీసివేసిన తర్వాత నీవు దేవుడికి ఎలా కనపడతావు? దేవుడికి కనపడతావు నువ్వు పరిశుద్ధుడిగా. దేవుడికి నీవు రైట్, దేవుడికి నువ్వు పరిశుద్ధుడిగా కనపడతావు. మరి పరిశుద్ధుడిగా కనపడినప్పుడు దేవుడు ఏమన్నాడు? అప్పుడు నీవు నా కుమారుడివి అంటున్నాడు. కుమారుడు ఏం కలిగి ఉన్నాడు? అధికారము కలిగి ఉన్నాడు. ఇప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలి? తండ్రి
నాకు ఈ రోగం ఉంది, నాకు ఇది తీసివేయవా అని అడుగుతావా? కుమారుడుగా, అధికారం కలిగిన వాడిగా, దైవత్వం కలిగిన వాడిగా నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, ఏదైతే నీలో ఒక రోగముగా, ఒక చింతగా, కలతగా ఏదైతే కనపడుతుందో, తండ్రి యొక్క కుమారుడుగా, దేవుని యొక్క కుమారుడుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నాలో ఉన్న ఈ రోగము బయటికి వెళ్ళిపోనుగా యేసు నామములో. అడగడానికి, అధికారం తీసుకొనడానికి ఎంత డిఫరెన్స్ ఉంది? దేవుడు నిన్ను అధికారం కలిగి జీవించమన్నాడు. అంతేగాని తండ్రి యేసయ్యా నాలో నీ రోగం తీసేయ్యా, యేసయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఇట్లా కాదు. నేను కుమారుడుగా నీ స్థానంలో నిలబడి నేను అడుగుచున్నాను, నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీకు ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యతో నువ్వు మాట్లాడడం ప్రారంభించు. నీలో రోగంగా ఒకవేళ ఒక క్యాన్సర్ కనుక కనపడితే క్యాన్సర్తో మాట్లాడు. క్యాన్సర్ నీతో నేను మాట్లాడుతున్నాను, దేవుని కుమారుడుగా, దేవుని యొక్క జీవం కలిగిన వాక్యాన్ని పంపిస్తున్నాను. ఈ నిమిషమే ఈ శరీరం వదిలి వెళ్ళిపోను కాక యేసు నామములో ఆమేన్. ఇది నువ్వు ప్రార్థన చేసే విధానం. ఇది నీవు దేవుని కుమారుడు అని చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే దాసి యొక్క జీవితమును జీవిస్తున్నాం. దేవుడు అన్నాడు దత్తపుత్రాత్మని ఇచ్చానన్నాడు, కానీ తిరిగి ఆత్మని ఇవ్వనం లేదు. వాక్యాన్ని అర్థం చేసుకుంటే ధైర్యంగా జీవించాలి దేవుని కుమారుడుగా. ఏదో వచ్చామా, 4 పాటలు పాడామా, చప్పట్లు కొట్టేశామా కాదు. అది పెదాలతో గనపరచుట. నిజంగా దేవుని యొక్క వాక్యం నీకు అర్థమై దేవుని ఆత్మగా, దేవుని కుమారుడుగా కనుక నువ్వు జీవిస్తే అధికారం కలిగే జీవించాలి, కానీ అధికారం లేని వారిగా జీవించకూడదు. యేసు ప్రభు అధికారం కలిగి జీవించాడా, అధికారం లేని వాడిగా జీవించాడా? మరి ఆయన యొక్క శిష్యులమై ఉండొచ్చు, స్నేహితులమై ఉండొచ్చు, లేకపోతే ఆయన యొక్క తమ్ముళ్ళమై మనం అయి ఉండొచ్చు. మరి మనం అధికారం కలిగి జీవించాలా, అధికారం లేకుండా జీవించాలా? మరి అధికారంలో మనం జీవించుకోకుండా మనం ఎలా జీవిస్తున్నామంటే ఈ లోకం వైపు చూసి వాటిని చూస్తే భయపడిపోతున్నాం. పేరుకి యేసు నామం అంటాం, పేరుకే దేవుడు అంటాం, కానీ నీ ముందున్న సమస్య అదే నీవు ఎక్కువగా చూస్తావు. ఎప్పుడైతే దేవుడిని పక్కన పెట్టేసి నీ ఎదురుగా ఉన్న సమస్య నువ్వు ఆ సమస్యని ఎక్కువగా చూసినప్పుడు దేవుడు అదేమవుతుందంట, విగ్రహారాధన అవుతుందంట. ఆ సమస్యని ఒక విగ్రహముగా చూస్తూ నువ్వు విగ్రహారాధికుడు అయిపోతున్నావు అని దేవుడు అంటున్నాడు. మళ్ళా ఆదివారం రంగానే కన్నీళ్లు పెట్టుకుని దుఃఖంతో ఏడుస్తూ ఉంటావు. దేవుడు అంటున్నాడు, అరే బిడ్డ నువ్వు నా కుమారుడురా, అధికారం కలిగి జీవించు, ఎందుకు ఇలాగా పదే పదే సాగిలి నా ముందు ఎందుకు పడుతున్నావు? నువ్వు కుమారుడివి, గర్జించు సింహం వలె నీ ఎదురున్న సమస్యలను గద్దించు అంటున్నాడు. ఎందుకనంటే ఆ సమస్యలను గద్దించేవాడిని నీలోనే నేను ప్రతిష్ఠించాను. అదే ప్రభువైన యేసు క్రీస్తు వీరుడు నీలో ఉన్నాడు. భయపడకము, నీలో ఉన్నవాడు జయించేవాడు. ఏ మాత్రము కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ నోటి ద్వారా పలికితే చాలు, నీలో ఉన్న నీ దేవుడు ఎవరైతే యేసయ్య ఉన్నాడో యేసయ్య ఆ పని చేసుకుని వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఇలాగ అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఇంకా ఇన్ని రోజులు, అందుకే యేసు ప్రభు అంటాడు, ఇంకెంతకాలం మీతో నేను ఉండాలి, ఇంకా నేను ఎంతకాలం ఉండాలి, ఇంకెప్పుడు నేను అర్థం చేసుకుంటానని ఆ రోజున్న అపొస్తలులతో, ఆయన యొక్క శిష్యులతో మాట్లాడటం జరిగింది. ఈ రోజుకి అదే సమస్య, ఈ రోజు కూడా అదే సమస్య. ఏదో పేరుకి క్రైస్తవులుగా జీవించడం కాదు, నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తే దేవుని యొక్క స్వరూపమై తన పోలిక చొప్పున ప్రేమ కలిగి మనం జీవించాలి. ఒకవేళ దేవుని స్వరూపము తన పోలికని చెప్పుకుని నీలో దేవుని యొక్క ప్రేమ కనుక లేకపోతే నువ్వు ఆయన బిడ్డలు కాలేవు. నీలో ప్రేమ పుట్టాలి అని అంటే, నీ ఆలయంలో ప్రేమ అనేది పుట్టాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నీలో నా ప్రేమ ఉండాలంటే నీలో నా వాక్యము ముందుగా ఉండాలంటున్నాడు. ఒకవేళ నా వాక్యము కనుక నీలో ఉంటే నీవు నా సంబంధి అంటున్నాడు. సంబంధి అంటే హిందీ, తమిళ్లో నా వాడు, నా చుట్టము అంటారు. సంబంధి అంటే చుట్టాలు. నా వాడివి అంటున్నాడు. అదే ప్రేమ లేకపోతే, ఒకవేళ నీకు 1 కోటి రూపాయలు ఆస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 కోటి రూపాయల ఆస్తిని తీసుకెళ్ళి నువ్వు అమ్మేసి అనాథలు పెంచిపెట్టేసిన, దేవా నువ్వు చెప్పావు కదా నేను అమ్మేసా ఇచ్చేసా,
కానీ నీలో ప్రేమ కనుక లేకపోతే ఆ 1 కోటి రూపాయలు కూడా వృధా అంటున్నాడు. ప్రేమ అనేది కనుక నీ హృదయంలో కనుక లేకపోతే నువ్వు ఎంత చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత సౌహాస్యము కలిగి ఉన్నా, ఎంతగా దేవుని యొద్ద నువ్వు సాగిలపడి ఉపవాసాలుండి నువ్వు చేసినా, దేవుడు అన్నాడండి నేను వినను అంటున్నాడు. ప్రేమగా జీవించు, ప్రేమను ఎదుటివాడిని పంచు అన్నాడు. దేవుడి యొక్క మొదటి కమాండ్మెంట్ ఏంటి? ఆ ఆజ్ఞ కన్నా ఇంకా గొప్ప ఆజ్ఞ ఏదీ లేదన్నాడు. ఏంటి ఆజ్ఞ? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించిన రోజున ఆ రోజు నిజమైన కుమారుడివి. ఒకవేళ నీ పొరుగు వాడిని కనుక నువ్వు ప్రేమించిన రోజున నువ్వేమైపోతావు? అని సంబంధిగా కాకుండా దూరం అయిపోతావు. మనుషులం కదా, మనుషుల మధ్యలో చాలా గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, చెడు స్వభావాలు ఉంటాయి. దేవుడు అన్నాడు ఇవన్నీ నాకు కావు, నా ఫలాలు ఇవి కావు. నా ఫలాలు ఆత్మ ఫలాలు, ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇది నాయి అంటున్నాడు. తండ్రి యందు నావన్నీ తండ్రివన్నీ నావి, నాలో ఉన్నవాడు నా తండ్రి మాటలే మాట్లాడుతున్నాడు, కానీ ఇది నేను కాదు అని చెప్తున్నాడు యేసయ్య. అంటే తండ్రి ఏమై ఉన్నాడు? ఇప్పుడు ప్రేమామూర్తి అయి ఉన్నాడు. ఆ ప్రేమ లేని రోజున మనం ఎన్ని వాక్యాలు వినినా, రోజుకి 20-30 అధ్యాయాలు చదివినా నో యూస్. నీవు ఆత్మీయంగా బలపడాలన్నా, ఆత్మీయంగా నీ జీవితాన్ని కట్టుకోవాలన్నా నీలో ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము ఏమై ఉందంట? ప్రేమ అయి ఉన్నది అంటున్నాడు. ఈ వాక్యము కనుక నీలో ఉంటే ఏం పుడుతుంది అంట? నీలో ప్రేమ పుడుతుందంట. ఒకవేళ వేషధారి వలె ఈ వాక్యాన్ని ఇక్కడ పెట్టుకుని నేను ప్రేమగా ఉన్నాను అంటే అది నువ్వు పెదాలతో గనపరుస్తున్నావు అంటున్నాడు. నీ క్రియలతో నువ్వు చూపించు. యేసు ప్రభు క్రియలతో తన ప్రేమను చూపించాడా? పెదాలతో తన ప్రేమను చూపించాడా? మరి ఆయన శిష్యులమైన మనము క్రియలతో చూపించాలా, లేకపోతే పెదాలతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా సహోదరి, నేను ప్రేమిస్తున్నాను నా సహోదరుడా అని చెప్తావా? ఎలా చెప్తాడు? నిజమైన క్రైస్తవం అంటే నీ దగ్గర నుంచి దేవుడు నీ వెండి బంగారం అడగట్లేదు, కానీ నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నాకు ఎటువంటి బలులొద్దు, అర్పణలొద్దు అంటున్నాడు. నాకు నీ హృదయము కావాలి. నీ హృదయం అనే సింహాసనము కావాలి. ఆ సింహాసనము గనక పరిశుద్ధముగా దేవుని యొక్క వాక్యముతో ప్రతిరోజు పరిశుభ్రం గనక చేస్తే ఆ వాక్యం అనే సింహాసనములో నేను నా తండ్రి వచ్చి నివాసము చేస్తానంటున్నాడు దేవుడు. అది నిజమైన ఆరాధన. మనం వచ్చి చప్పట్లు కొట్టుకుంటూ మన మొక్కులను తీర్చేవాడిలాగా దేవుడిని చూడటం కాదు, దేవుడిని ఘనపరచాలి. ఎలాగా? అవ్వా నేను నీ కుమారుడిని, నా తండ్రిగా నాకింత అధికారం ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం. అంతేగాని నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ అప్పు ఉంది, నాకు ఈ చెంత ఉంది, ఈ కలత ఉంది, ఇదేనా? ఇంకా ఎక్కడే ఉన్నావు నువ్వు? నా సహోదరి, నా సహోదరుడా, ఒక క్రైస్తవుడుగా ఒక పాపము, నేను పాపిని ఇక్కడే ఇలాగే ఈ చిన్న ఒక ఈ బౌల్లోనే ఉన్నావు. ఈ గాజు సీసాలోని క్రైస్తవుడు ఆగిపోతున్నాడు. క్రైస్తవుడు అట్లా ఉండకూడదు. క్రైస్తవుడు ఏరై పారాలి వాక్యముతో. వాక్యము పరిమళ సువాసనగా అన్ని జనుల మధ్యలోకి వెళ్ళాలి. వాక్యమును పారాయండి మీ ద్వారా. అంతేగాని ఇలాగా ఒక గాజు బాక్స్ లో ఒక గదిలో పెట్టి కట్టి వేసే విధంగా ఉంటే అది మతం అవుతుంది, కానీ నువ్వు దేవుని యొక్క వారసుడు కాలేవు. మతంలో జీవిస్తే ఏమి చేయలేవు. మతంలో జీవిస్తే నేను బొట్టు పెట్టుకోకూడదు, మతంలో జీవిస్తే నేను ఎలచీర కట్టుకోవాలి, మతంలో కనుక జీవిస్తే అమావాస్యకు భయపడాలి, మతంలో జీవిస్తే వీడో ఎదురుగా వస్తే కూడా పక్కపో. ఇదే మతం. మతం నేర్పించేది ఇదే. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆత్మగా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రము, ఒక స్వతంత్రుడిగా జీవించు అంటున్నాడు. దేవుని ఆత్మకి గ్రీసు దేశస్థుడనే లేదు, ఆ దేశస్థుడనే లేదు. మనము క్రీస్తులో మనం అందరూ కూడా ఒకటే అంటున్నాడు. మతంలో జీవిస్తే నీ కులం అంటూ వస్తుంది, మతంలో జీవిస్తే నీ క్యాస్ట్ అంటూ వస్తుంది. కానీ దేవుడి దగ్గర మనమందరం ఒకటే, క్రీస్తు వారసులమై ఉన్నాము. ఆ సంఘానికి నేను శిరస్సై ఉన్నాను, మీరందరూ కూడా నా శరీర అవయములు అని అంటున్నాడు. ఇవన్నీ చదువుతాం, కానీ లోకంలో ఉన్న మర్యాదకే మనము సాగిలి పడిపోతాం. దేవుని యొక్క వాక్యం చదువుతాం,
దేవుని యొక్క వాక్యము తెలుసు, ప్రేమగా జీవించాలని తెలుసు. అయినప్పటికీ మనము మన అహంభావం ఎక్కడికి కూడా ఇక్కడే ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు వేషధారి అవుతావా, లేకపోతే నిజమైన ఆయన వారసుడు అవుతావా? ఒకవేళ అలాంటి జీవితం కనుక, వేషధారితమైన జీవితం కనుక నువ్వు జీవిస్తే, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఉమ్ము వేస్తాను అంటున్నాడు. ఐ డోంట్ లైక్ యూ అంటున్నాడు. మరి ఉమ్ము వేపించుకుంటావా, లేకపోతే దేవుడితో గణపరుచుకుంటావా? నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పే విధంగా నువ్వు జీవిస్తావా, లేకపోతే అదే దేవుడితో నువ్వు కిందకు జారిపోయే విధంగా జీవిస్తావా? ఆ సహోదరి, నా సహోదరుడా, పేరుకి క్రైస్తవులుగా జీవించొద్దు. నిజమైన క్రైస్తవుడుగా జీవిస్తే ఆయన స్వరూపమై, ఆయన పోలికై, ఆయన ప్రేమ కలిగి, అధికారం కలిగి జీవించు. ఈ గుడికి వస్తే ఆపద మొక్కులు తీర్చేవాడిగా కాదు, అధికారముగా కలిగి జీవించేవాడిగా రా. దేవుని ఆత్మగా, దేవుని యొక్క వాక్యముల శక్తిని నీ నోటి ద్వారా అనేక మంది కొరకు నువ్వు ప్రార్థనా పరుడుగా ఈ చుట్టుపక్కల ఉన్న చీకటిలో ఉన్న నీ అన్నదమ్ముల కొరకు నువ్వు ప్రార్థన చేసి వారిని సత్యమైన జీవంలోకి నడిపించే వాడిగా జీవించాలి. అది నువ్వు చేసే మంచి పోరాటము. మంచి పోరాటం పోరాడితే అని పౌలు చెప్తున్నాడు. ఏంటి ఆ పోరాటం? చనిపోయిన శరీరంతో ఏం పోరాడతావు? బతుకుతున్నది ఆత్మతో కదా. చనిపోయిన శరీరంతో ఏం పోరాడతావు? అందుకని ఆత్మగా జీవించండి. మన తండ్రి ఒక్కడే. ఈ మూడు, తండ్రి, కుమార, నువ్వు, ఈ మూడిట్లో నీళ్లు ఒకటే కదా? ఒకటేనా కాదా? ఒకటే ఆత్మ. ఇదే ఆత్మ ఈ సృష్టిని అంతటినీ సృష్టించింది. అదే ఆత్మ నీలో పెట్టాడా, ఇంకా వేరే ఆత్మ నేను పెట్టా అన్నాడా? మరి అంత మంచి ఆత్మ నీలో ఉంటే నువ్వు ఏది గ్రహించాలి? నువ్వు ఎవరో తెలుసుకో ముందు. దేవుడు పక్కన ప్రేమించను విట్రా అని అన్నాడా? సర్వమానవాళిని ప్రేమించాడు ఒకటే రీతిగా. నువ్వు ఎంతకాలం అయితే నీ శరీరంలో నువ్వు జీవిస్తావో, ఒక వేశ్య తప్పు చేసినప్పుడు యూదులందరూ ఆమెను కొట్టడానికి వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? అందుకే కదా యేసుప్రభు కొట్టాడా? రాళ్లతో కొట్టడానికి సిద్ధపడిన వారు అందరూ ఎందులో ఉన్నారు? శరీరంలో ఉన్నారు. శరీరంలో ఉంటే కొట్టాల్సిందే నిన్ను, శిక్షించాల్సిందే నిన్ను అన్నాడు. కానీ దేవుడు, మీలో ఎవడైనా తప్పు చేయని వాడు ఉంటే ఆమెను కొట్టండి అన్నాడు. ఎవడు లేడు ఈ లోకంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవడు కూడా నీతిమంతుడు లేడు అంటున్నాడు. మనమందరము అనీతిమంతులమని చెప్తున్నాడు. అందుకని దేవుడు ఆయన ప్రాణమును పెట్టి మనలో ఉన్న అనీతిని తీసివేసి ఆయన నీతిని తీసుకొచ్చి మనకి ఆయన యొక్క వస్త్రపు పైచంగులాగా తగిలించి వాక్యాన్ని నేను పరిశుద్ధుడిగా మార్చుకున్నాడు. కానీ నువ్వు ఇంకా దూరంగా ఈ లోకంలోనే ఉంటూ, లోకం వైపే చూస్తూ, లోకం ఉన్న మర్యాదలకే తలయొగ్గుతూ జీవిస్తున్నావు. జీవిస్తే దేవుని ఆత్మగా, దేవుని సాక్షిగా, దేవుని మనసు కలిగి, క్రీస్తు మనసు ఎరిగి జీవించమన్నాడు. కానీ లోకంలో ఉన్న మనసును తీసుకుని జీవించడం లేదు. మన తండ్రి ఒకడే ఉన్నాడు. ఈ రోజున నీవు ఎవరు అనేది దేవుని యొక్క వాక్యము ద్వారా కొద్ది లేఖనములు చూద్దాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? మనకి తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? ఎంతమంది దేవుడు సృష్టించారు మనల్ని? ఒక్కడే సృష్టించాడు. అంటే దేవుడు ఎవరు? ఒక్కడే కదా. ఆయన స్వాస్థ్యంలో నుంచి వచ్చిన వాడు నీవు, ఆయనలో నుంచి వచ్చిన వాడు నీవు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి ద్వారానే కదా. మరి ఆదాము నుంచి సంతానము ప్రారంభమైంది కదా. అంటే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చినట్టు? తండ్రి దగ్గర నుంచే కదా. మరి ఒక్క దేవుడు మనల్ని సృష్టించి ఒకే తండ్రిగా మనందరికీ ఉన్నప్పుడు మనం ఎందుకు వేరుగా ఆలోచిస్తున్నాము? నీ శరీరంలో ఉన్నప్పుడు, ప్రభువుని అంగీకరించినప్పుడు నువ్వు ఆలోచిస్తే ఒక విధం. కానీ ఒకసారి నూతన సృష్టింపబడి దేవుని ఆత్మగా తిరిగి నువ్వు జన్మించిన తర్వాత
ఆ కలర్ అనేది చూడకూడదు ఇంకా. అందుకే దేవుడు అన్నాడంటే, తీసే రూపాంతరము చెందు నీ యొక్క మనసుని, ఈ రోజు నుంచి జీవించువాడును నేను కాను, నా యందు నివసించు క్రీస్తే. ఎవరు జీవిస్తున్నారంట మనలో? క్రీస్తు జీవిస్తున్నాడంట. క్రీస్తు జీవించినప్పుడు మన నోటిలో నుంచి ఏం మాటలు రావాలి? దేవుని యొక్క జీవం కలిగిన, ప్రేమ కలిగిన మాటలు రావాలి. మరి దుర్భాషలు రావచ్చా? రాకూడదు. కానీ మన మనుషులం కదా, మనలో కూడా కోపం ఉంటుంది. మనలో కోపం కనుక ఉందంటే దేవుడు అంటాడంటే అది నాది కాదు, దాన్ని తీసివేసి బయటపడేయి అంటున్నాడు. ఒకటేసారి ఎవరు కూడా మారలేము, ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి. కానీ దేవుడు అంటున్నాడంటే నువ్వు మారు మనసు పొందు అంటున్నాడు. మారు మనసు పొంది రక్షణ పొందమన్నాడా, లేకపోతే డైరెక్ట్ గా రక్షణ పొంది తర్వాత మారు మనసు పొందమన్నాడా? మరి మారు మనసు పొందిన తర్వాత కూడా నీలో లోక సంబంధమైనవి ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. కానీ మన మారు మనసు పొందిన తర్వాత కూడా మనలో లోకానుసారమైన తలంపులే. అప్పుడు మనం అది వేషధారులమా లేకపోతే ఆయన పోలిక? మరి వేషధారులుగా ఉంటే దేవుడు దీవిస్తాడా? దీవించడా? దీవిస్తాడా? అందుకనే వాక్యము ప్రతిరోజు కనుక మీరు జీవం కలిగిన ఆహారంగా తీసుకుంటే నీలో వాక్యము ఏం చేస్తుంది? నిన్ను ఆయన కుమారుడుగా మార్చడానికి, నీలో ఈ శరీర సంబంధమైన ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ, ఆ క్రియలన్నిటినీ కూడా ఆయన వాక్యము తీసివేసి నీలో ఒక నిబద్ధత, ఒక పరిశుద్ధతను దేవుడు ఉదక స్నానం ఆయన వాక్యం ద్వారా చేయించి నేను పరిశుద్ధుడిగా మారుస్తాడు. యెషయా గ్రంథము 9:6. యెషయా గ్రంథము 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎందాడ మనము తండ్రి ఒక్కడే అని చూసాము. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కుమారుడు గురించి, యేసు ప్రభు గురించి యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోను వ్యాపించి అందరిలోను కూడా ఉన్నాడు అంట. దేవుడు ఒక్కడే. ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంట, మహోన్నతమైన స్థానంలో ఉన్నాడంట, సర్వోన్నతుడైన స్థానంలో ఉన్నాడంట. ఆయన అందరిలో ఉన్నవాడే, అందరికీ వ్యాపించి ఉన్నాడంట. తండ్రి అందరిలో ఉన్నాడు. ఇక్కడ క్రైస్తవుల్లోనే ఉంటా అన్నాడా? అందరిలో ఉన్నా అన్నాడు. అందరికీ వ్యాపించాడు. కానీ నువ్వు ఇంకా నీ రూపాంతరము చెందలా, మారు మనసు ఇంకా పొందలా. నీవు ఒకవేళ నువ్వు మారు మనసు పొంది ఉన్నట్లయితే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కదా, ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా ఆయన కుమారుడుగా నువ్వు కూడా ప్రేమించాల్సిందే. ఆయనే ప్రేమిస్తాడా? నువ్వు ప్రేమించవా? ఆయన కూడా ప్రేమిస్తాడు, నువ్వు కూడా ఆయన కుమారుడుగా ప్రేమించాల్సిందే. మనం పెదాలతోనే మాట్లాడతాం, క్రియల దగ్గరికి వచ్చేపాటికి మనం మాట్లాడము. దేవుని యొక్క రాజ్య పిల్లలు వేరే, లోకంలో ఉన్న అన్యులు వేరే. కానీ దేవుని యొక్క రాజ్యంలో ఉన్న పిల్లల మధ్యలోనే సరైన క్రమం లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. అప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు అదే పనిని కనుక నువ్వు చేయలేని రోజున నీవు మన ఎలాంటి దేవుని కుమారుడు అయి ఉంటావు? దేవుని కుమారుడు అవ్వవు కదా. దేవుని కుమారుడు కనుక అవ్వాలంటే ఆయన యొక్క ప్రేమ నీలో ఉండాలి అని దేవుని యొక్క లేఖనముల ద్వారా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:9. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏదంట?
సర్వ పరిపూర్ణత. ఏది? దైవత్వము. ఇప్పుడు క్రీస్తులో దైవత్వం ఉంది అని అంటే మరి నీలో కూడా దైవత్వం ఉన్నదా లేదా? ఉందా లేదా? ఎందుకనంటే దేవుడు ఏమంటున్నాడు, ఇక మీదట జీవించువాడిని నేను కాదని పౌలు భక్తుడు అన్నాడు. ఇక మీదట నీలో ఉన్న యేసయ్య జీవిస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరముగా నివసించుచున్నది అంట. అంటే అప్పుడు మనలో కూడా దైవత్వం ఉన్నదా లేదా? దైవత్వం ఉండి దుష్టుడిలాగా ఆలోచిస్తాం ఏంటి? దుష్టుడిలాగా ప్రేమించకపోవడం ఏంటి? దేవుడిలాగా ప్రేమించాలి కదా, దేవుడిలాగా దగ్గర తీసుకోవాలి కదా. కానీ దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున దేవుడు నడమన్నాడా వద్దన్నాడా? వాడి దూరంగా పారిపో అంటున్నాడు. దైవత్వము కలిగి మనలో క్రీస్తు శరీరమై నివసిస్తున్నాడంట. సో అలాంటి ప్రేమ కలిగి మనం జీవించాలి. కానీ నా సహోదరి, నా సహోదరుడా, అంతేగాని మనం ఒక అడుక్కునే స్థానంలో మనం ఉండకూడదు. అధికారం కలిగి జీవించే వారిగా ఉండాలి. యోహాను సువార్త 8:19. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. యేసు ఏమంటున్నాడు అప్పుడు? బాబు నీ తండ్రి ఎవరు అన్నప్పుడు, నన్నైనను నా తండ్రినైనను మీరు ఎరగరు, నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పెను. మీరు గనక ముందుగా నన్ను ఎరిగి ఉంటే, నేను ఎవరని మీరు తెలుసుకుంటే, నాలో ఉన్న గుణాతిశయమైన లక్షణములు కనుక మీరు ఎరిగి ఉంటే, నా తండ్రిని కూడా అదే లక్షణములు కలిగి ఉన్నాడు కాబట్టి నా తండ్రిని కూడా మీరు ఎరిగి ఉన్నారు అంటున్నాడు. అలాగే తండ్రి యేసు ప్రభుని ఎరిగి ఉన్నాడు, యేసు ప్రభు తండ్రిని ఎరిగి ఉన్నాడు. మరి నువ్వు యేసు ప్రభుని ఎరిగి ఉన్నావా లేదా? యేసు ప్రభుని ఎరగడం అంటే ఏంటి? యేసు ప్రభు ఎలా ఉంటాడు? దైవత్వం కలిగి ఉంటాడు, కనికరము కలిగి ఉంటాడు, జాలి కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, కృప బాహుళ్యము కలిగి ఉంటాడు. మరి ఆయన ఎలా? ఇప్పుడు తండ్రివన్నీ నావి, నావన్నీ తండ్రివి అన్నప్పుడు, యేసు ప్రభువన్నీ నావి, నావన్నీ తండ్రివి అనే స్థితిలో నువ్వు ఉన్నావా? లేవు. యేసు ప్రభు మటుకు అన్నాడు, నావన్నీ తండ్రివి, తండ్రివన్నీ నావి. మరి నువ్వు నా యేసు అన్నీ నావి, నావన్నీ యేసు అని చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? లేవు. నేను నువ్వే పరీక్షించుకో. మరి అవన్నీ కూడా యేసయ్యే. యేసయ్య ఎలాంటి కలిగి ఉన్నాడో నేను కూడా అలాంటి వాడినే, అట్టి వాడినే నేను జీవిస్తున్నాను ఈ భూ నివాసములో. ఆయన కుమారుడుగా, ఆయన వారసుడుగా అని చెప్పగలిగే అధికారము గాని ధైర్యము గాని మీలో ఉన్నదా? మరి లేని రోజున మేము క్రైస్తవులు అండి, మేము ప్రభువు నమ్ముకున్నామండి, పెదాలతో కనపరుస్తున్నావా? నీ హృదయంతో కనపరుస్తున్నావా? నేను నువ్వే పరీక్షించుకున్నా సహోదరి, నా సహోదరా. నువ్వు నిజంగా యేసుని ఎరిగి ఉన్నట్లయితే తండ్రిని కూడా ఎరిగి ఉన్నావు అని చెప్తున్నాడు. ఇంకా యేసుని ఎరగలేకపోయినట్లయితే, నేను యేసుని ఎరిగి ఉన్నా అని లోకానికి వచ్చాడంట, లోక రక్షకుడంట, మా పాపాలంతా తీసేసాడంట, అంత వాటికే ఉంటే అటు అని వస్తాను. ఉంటే అటు ఉండు, లేకపోతే ఇటు ఉండు అంటున్నాడు. ఇటు వెళ్తే మరణానికి పోతావు, ఇటు ఉంటే నిత్య జీవంలోకి ప్రవేశిస్తావు అంటున్నాడు. మన పేరుకి పెదాలతో మాట్లాడుతున్నాం, కానీ హృదయం దగ్గరికి వచ్చేప్పటికి నీ హృదయం ఎంతో దూరంగా, కిలోమీటర్ల దూరంగా ఉన్నది. ఈ రోజున మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుడిని ఎరిగి ఉన్నావా? దేవుడితో ఉన్నావా? దేవుడిలో ఉన్నావా? దేవుడితో నడుస్తున్నావా? దేవుడై ఉన్నావా? ఎందుకంటే దైవత్వము శరీరుగా క్రీస్తులో నివసించుతున్నదంట. మనమందరూ ఎవరు అవయములై ఉన్నాము? క్రీస్తు అవయములై ఉన్నాము. అప్పుడు నీలో ఏమై ఉండాలి? ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమాపణ. నేను క్షమించను. ఇది నీ స్వభావమా లేకపోతే యేసయ్య స్వభావమా? యేసయ్య క్షమించాడా లేకపోతే దండించాడా? క్షమాపణలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నాడా? నేనన్నాడా? తగ్గించుకున్నాడు. పేతురు కాళ్ళను కడిగాడు. పేతురు
ఈ రోజున అలాంటి తగ్గింపు నీలో నాలో మనందరిలో ఉందంటారా? యేసు ప్రభు అంటాడు పేతురు కాళ్ళు కడిగాడు, అయ్యా నువ్వు నా కాళ్ళు కడగడం ఏంటి? నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ నువ్వు కూడా నా వలే తగ్గించుకుని జీవించు అన్నాడు. ఇలాంటి జీవితము నీలో యేసే కోరుకుంటున్నాడు. కానీ ఒక చెంప మీద కొడితే రెండో చెంపని ఫాట్ కొట్టాడా, ఇంకో చెంపను చూపించుకున్నాడా? అంటే దాని అర్థం కొట్టించుకోమని కాదు, అలాంటి యొక్క మనస్సు, అలాంటి యొక్క దైవత్వము. ఎందుకంటే వాడు ఆత్మను కొడుతున్నాడా, శరీరాన్ని కొడుతున్నాడా? శరీరం బతుకుందా, చచ్చిపోయిందా? అందుకని దేవుడు అన్నాడంటే ఈ చెప్ప కూడా చూపించు అన్నాడు. మనం పదే పదే గొడవ మీద గొడవ కన్నా ఆ గొడవ జరిగినప్పుడు నువ్వు సైలెన్స్ గా ఉండిపో. ఎదుటి వాడికి అర్థం కాదు ఏంటి ఇంత సైలెన్స్ గా ఉన్నాడని, వాడికి పిచ్చికిపోతుంది. దేవుడు అన్నాడు నీ మౌనమే పెద్ద యుద్ధము అన్నాడు. అందుకని మనము దేవుని బిడ్డలము అన్నప్పుడు క్రీస్తు ఎరిగి ఇందులని వారితో చెప్పాను. ఎందుకనంటే నన్ను ఎరిగి ఉన్నారా? ఎస్, ఎరిగి ఉన్నావయ్యా. నువ్వు రోగాలు పోగొడతా ఉంటాయి కదా, రోగాలు పోగొట్టేవాడువా, నువ్వు మాంత్రికుడువా? అట్లా కాదు, నువ్వు నా దేవుడివి, నేను నీ బిడ్డని. నీ బిడ్డగా నాలో ఉండవలసిన ఏంటంటే తండ్రివి బిడ్డలో ఉంటాయా, బిడ్డ తండ్రిలో ఉంటాయా లక్షణాలు? మోజెస్ గారి లక్షణాలు కూతురులో ఉంటాయా, లేకపోతే ఒలివ లక్షణాలు తండ్రిలో ఉంటాయా? మరి మన తండ్రి లక్షణాలు ఏంటి? నీ యేసే లక్షణాలు ఏంటి? అలాంటి లక్షణాలు కలిగి ఉన్నావా నా సహోదరి, నా సహోదరుడా? అలాంటి లక్షణాలు కలిగి ఉండు. ఈ రోజు నుంచి, ఈ రోజు ఈ వాక్యము నిన్ను ఈ రోజు ఇక్కడ నుంచి ఉదక స్నానము చేయించి దేవుని యొక్క ప్రేమగా సువాసన పరిమళంగా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. అదే అధ్యాయము 24. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. తండ్రి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పాపంలో ఉంటే ఏమైపోతా ఉంటాం మనము? పాపం ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్ను మరణానికి తీసుకుని వెళ్తుంది. కానీ నువ్వు ఆయనని, యేసు క్రీస్తుని నీ హృదయంలో విశ్వసించిన ఎడల రక్షింపబడదు అంటున్నాడు. మరి ఈ రోజున నీ హృదయంలో ఆయన సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరించే వాడిగా నువ్వు జీవించు. అంగీకరిస్తే ఆయన లక్షణములు, ఆయన గుణాతిశయములు నీలో ఉండాలి. కానీ లోక సంబంధమైన మాత్రము ఉండకూడదు. ఎంచుకోండి మిమ్మల్ని మీరే అని దేవుని యొక్క లేఖనములో సెలవిస్తున్నది. 27 అందులోనే తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. ఇక్కడ యేసు ప్రభు ఆ రోజున మాట్లాడుతున్న యూదులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఈయన అనుకుంటున్నారు. కానీ తండ్రి గురించే, తండ్రి యొక్క మనస్సు గురించే, తండ్రి యొక్క ప్రేమ గురించే, తండ్రి యొక్క హృదయం గురించే మాట్లాడుతున్నాడు యేసే అని అప్పుడున్న జనాంగము గ్రహింపలేకపోయారట. ఈవెన్ యేసు ప్రభు పక్కన ఉన్న శిష్యులు కూడా, ఇంక్లూడింగ్ ఆయన శిష్యులు కూడా గ్రహింపలేకపోయారట. కానీ ఈ రోజున, ఆ రోజున ఈ జీవ గ్రంథం వాళ్ళ చేతిలో పరిపూర్ణంగా లేదు. కానీ ఈ రోజున మనందరికీ జీవ గ్రంథము మన చేతుల్లో ఉన్నది. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉండి ప్రేమించే దేవుడు, శక్తిమంత దేవుడిగా ఈ వాక్య లేఖనములు నీ చేతిలో ఉన్నాయి. మరి ఈ రోజున ఈ లేఖనముల ద్వారా శక్తి పొందుకునే అధికారం కలిగి జీవించేవాడిగా నువ్వు ఉండాలి. కానీ అధికారం లేని వాడిగా అయితే నువ్వు ఏ మాత్రమో ఎంత మాత్రమో జీవించకూడదు. యోహాను సువార్త 10:30. నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. తండ్రి యేసయ్య ఏమై ఉన్నారంట? ఏమై ఉన్నారండి? ఏకమై, ఏక శరీరమై ఉన్నారంట. అలాగే ప్రభువు ఏమంటున్నాడు? నువ్వు నేను కూడా ఏకాత్మై ఉన్నావు అంటున్నాడు. తండ్రి యేసయ్య కూడా ఏకాత్మై ఎలా ఉన్నారో నువ్వు యేసయ్య కూడా ఏకాత్మై ఉన్నారంటున్నాడు. మరి అలాంటప్పుడు దేవుని యొక్క అధికారం కలిగి జీవించాలా, లేకపోతే అధికారం లేని వారుగా
ఇంకా ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ భయపడుతూ సాగిలి పడిపోయి వాటికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? దేవుడు అంటున్నాడు, నువ్వు పడిపోతే లే అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? లేదు, నువ్వు నన్ను లేపు అంటున్నాడు. లేదు, నువ్వు లేచిపోతావు, నువ్వు లే అంటున్నాడు. కానీ నేను లెగలేను, నన్ను నువ్వు లేపయ్యా అని నువ్వు అంటున్నావు. తేడా చూడండి ఎంత ఉందో. యోహాను సువార్త 12:45. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూస్తున్నాడు. ఎవరిని పంపిన వాడంట? యేసయ్యని కనుక మనం చూస్తే యేసయ్యనే పంపించిన వాడిని మనం చూస్తున్నాడు. మరి యేసయ్యని పంపించింది ఎవరు? దేవుడు, తండ్రి. నువ్వు గనక యేసయ్యని గనక చూస్తే ఆయనలో ఉన్న దైవత్వము, ఆయనలో ఉన్న ప్రేమను చూస్తే తండ్రిని చూసినట్టేనంట. తండ్రిని మనము చూచినట్లేనంట. నలభై 46 కూడా చదువు. 40 కూడా చదువు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినెడల నేను అతనిని తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకై యేసు ప్రభు లోకానికి తీర్పు తీర్చడానికి వచ్చాడా లేకపోతే రక్షించడానికి వచ్చాడా? ఒకవేళ ఇక్కడ ఏమన్నా చూడండి, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. ఉండిన అన్నాడా లేకపోతే నా మాటలు గైకుంటే అంటున్నాడా, గైకుండని ఎడల అంటున్నాడా? ఏమన్నా కన్నడాల కేಳಿದ್ರೆ ఓకే ఓకే అంటే గై కొనమంటున్నాడా గై కొద్దు అంటున్నాడా? మరి గై కనుకపోతే తీర్పు తీర్చాలి కదా. దేవుడు ఏంటి ఇక్కడ తీర్పు లేదన్నట్టు ఇచ్చాడా దేవుడు? అంతేగా, తప్పు చేసినా నేను నీకు తీర్పు తీర్చను అన్నాడా, తీర్పు తీరుస్తాను అంటున్నాడా? ఏమన్నాడు ఇక్కడ? ఏమండి మోసెస్ గారు చెప్పాలి. తప్పు చేస్తే నీకు తీర్పు ఉండదన్నాడా ఉండదన్నాడా? ఉండదు అంటున్నాడు. ఎందుకనంటే ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఎలాంటి పాపం చేసినా నేను తీర్పు తీర్చను, ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను కాబట్టి, నువ్వు నా కుమారుడు కాబట్టి నేను ప్రేమిస్తులే నేను ఉంటాను అంటున్నాడు. కానీ నువ్వు ఈ కలర్ బాటిల్ లాగా నిన్ను నువ్వే కండోమినేషన్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే పరీక్షించుకుంటున్నావు, నేను పాపిని అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటాడు, నువ్వు నా కుమారుడివి, పాపము లేనివాడివి దైవత్వము కలిగిన క్రీస్తు శరీరమును పొందుకుని ఉన్నవాడివి అంటున్నాడు. పద్నాలుగో అధ్యాయము యోహాను సువార్త 8:8-11. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రి మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఎంత కాలము మీ వద్ద ఉండునను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని కూడా చూచి ఉన్నాడు కనుక తండ్రి మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూస్తే నువ్వు నా తండ్రిని చూసినట్టే. అర్థమవుతుందా? నేను మీకు చెప్పాను ఒకటి చెప్పాను. తండ్రిలో ఏముంటాయి? ప్రేమ. పది 11 కూడా చదువు. తండ్రి యందు నేను నా యందు తండ్రియును ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు
నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఒక యేసు ప్రభు దగ్గర నివాసం చేస్తున్నాడా, లేక మనందరిలో కూడా ఉన్నాడా? ఆయన అందరిలో కూడా వ్యాపించి ఉన్నాడు అన్నాడు కదా. అలాగే యేసయ్యలో గాని, నాలో గాని, నీలో గాని, మనందరిలో ఎవరున్నారంటే నా యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. ఎవరు? తండ్రే. తర్వాత 11, తండ్రి యందు నేనును నా యందు తండ్రియును ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నమ్ముడుంటా బాబు. నాలో తండ్రి ఉన్నాడు, నేను చేస్తున్న క్రియలన్నీ కూడా తండ్రి చేస్తున్నాడు. ఒకవేళ ఇది కూడా నమ్మకపోతే నేను ఏదైతే ఇప్పుడు అద్భుత కార్యాలు చేస్తున్నాను కదా, వీటిని చూసైనా నమ్మండి అని ఆ రోజున యూదులతో చెప్తున్నాడు, అపొస్తలులతో చెప్తున్నాడు. కానీ ఈ రోజున చూసి నమ్మేవాడు కన్నా చూడకుండా విశ్వాసం చేసేవాడు గొప్పవాడంట. ఈ రోజున మనము నువ్వు నిజంగా యేసయ్యను గనక చూస్తే తండ్రిని చూసినట్టు, తండ్రిని చూస్తే యేసయ్యను చూసినట్టు, అలాగే నీలో కూడా అదే ఆత్మను ఉంచి ఉన్నాడు. అదే తండ్రి నీలో ఉండి క్రియలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. మరి నీ హృదయంను నువ్వు శుద్ధీకరణ చేసుకుని యేసయ్యను నువ్వు అంగీకరిస్తున్నావా? నీ హృదయంలో నివాసము చేయడానికి ఎలా శుభ్రపరచుకోవాలి మనము మన హృదయాన్ని? చెప్పండి. ఇప్పుడు ఇది కడగాలి, ఏమిటి కడుగుతాం? నీళ్లు కావాలి మినిమం. మరి నీ హృదయాన్ని అంతఃకరణ శుద్ధి చేయడానికి ఏం కావాలి? ఏం కావాలి? అదేంటి? మరి నువ్వు పాపి కదా, మనం పాపులం కదా. దేవుడు అంటున్నాడు నువ్వు పాపి కాదు అని. ప్రతిరోజు ఈ వాక్యం అనే నీరుతో, జీవముతో, శక్తితో నీ హృదయాన్ని ప్రతిరోజు శుద్ధీకరణ చేయి. అప్పుడు నీలో నేను నివాసము చేస్తాను. నీ యందు నేను, నా యందు నువ్వు, ఇద్దరము కలిసి ఏకాత్మై తండ్రి చూద్దాం. తండ్రి మన యందు, మనము తండ్రి యందు నివాసము చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లుగా భూలోకమందు కూడా నీ రాజ్యము ఏర్పడబడును గాక. ఈ రాజ్యము ఇక్కడ 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 ఏర్పడబడును గాక. ఇది నీ హృదయం అనే నీలో ఆయన రాజ్యం ఏర్పరచబడును గాక. అర్థమవుతుందా? ఆయన పరలోకం ఎక్కడుందంట? ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. నీ హృదయంలో ఉన్నది ఆయన యొక్క పరలోకము. మరి ఆయన పరలోకంలోకి మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన నీలోకి రావడానికి? తండ్రి నీవు, నీ యందు యేసయ్య, యేసయ్య నువ్వు కలిసి తండ్రిలో, ఈ ముగ్గురులో కూడా ఉండవలసింది ఏంట్రానంటే ప్రేమ. ప్రేమ 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 లేకపోతే నేను నీలో ఉండను. నీవు అల్ప విశ్వాసివి, వేషధారివి, నేను నీ మీద యాక్టివ్ అని వస్తాను అంటున్నాడు. అర్థం చేసుకోండి నా సహోదరి, నా సహోదరుడు. యోహాను సువార్త 10:38. చేసిన ఎడల నన్ను నమ్ముకున్నను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. క్రియలను చూసి నమ్మండి. ఎందుకంటే తోమయ్య అడిగాడు యేసుప్రభుని, నాకు ఒకసారి చూపించమని గాయన అన్నాడు. అప్పుడు యూదులందరూ కూడా మూర్ఖులు, చూస్తేనే కానీ నమ్మరు. అందుకే దేవుడు అంటాడంటే యేసయ్య అట్లీస్ట్ ఈ క్రియలను చూసి నమ్మండి మీరు. ఎందుకు అన్నాడు తెలుసా? ఎందుకు నమ్మట్లేదు తెలుసా? యేసు ప్రభువుని హతసాక్షులుగా చంపింది ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? ఎందుకు? అయ్యా చెప్పాలి. ఎందుకు చంపేశారు? యేసయ్య వచ్చి కొత్త తండ్రిని పరిచయం చేస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్న తండ్రి కాదు, కొత్త నిబంధనలో ఉన్న తండ్రిని పరిచయం చేస్తున్నాడు. ఎవడో వీడు కొత్త బోధన తీసుకొచ్చి యెజబెలు బోధన మనకి బోధిస్తున్నాడని యేసయ్య మీద చంపడానికి సిద్ధపాటు కలిగిపోయి ఉన్నారు.
మా అబ్రహాము దేవుడు, మా ఇస్సాకు దేవుడు, మా యాకోబు దేవుడు, మా పితరులు చెప్పిందే మేము నమ్ముతాం, కానీ నువ్వు చెప్పే మాటలు మేము నమ్ము అని యేసు ప్రభుని తిరస్కరించి, ఆయన మాటలను తిరస్కరించి యేసు ప్రభునే సిలువ వేయడానికి సిద్ధపాటైపోయి ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే, నా యందు తండ్రి, తండ్రి యందు నేను, మా ఇద్దరి యందు మీరు ఉండాలి. నా తండ్రి దగ్గర ఏమన్నాయో అవే నా నుండి నేను పలుకుతున్నాను అంటున్నాడు. ఆయన పలికేది ప్రేమ, జాలి, దయ, కరుణ. నో శిక్ష, నో నరకం. నరకం అనేది లేదు నిన్ను బేజాఫ్రై చేయడానికి. అరే పాపులమైన మనమే మన పిల్లల్ని కొట్టమండి. కొడతామా మనం? కొడతామా? ఏనా దావీదన్న మీరు కొడతారా? మనకే ఇంత ప్రేమ ఉంటే మరి దేవుడికి ఎంత ప్రేమ ఉండాలి? వాక్యాన్ని ఇంకా మనం అర్థం చేసుకోకుండా, ప్రభు మనసును తెలుసుకోకుండా మనం జీవిస్తున్నాం. దేవుడు చూసి బాధపడుతూ ఉంటాడు. తెలుసుకోండి వాక్యం ఈ రోజు నుంచి. ప్రకటన గ్రంథము 21:6. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి సమస్తము. ఒక్క నిమిషం. సమాప్తమైనవి అంటే మొత్తం సమాప్తమైంది, ఇంక వేరే ఏమీ లేదు, ఇంక వేరే ఏది లేదు. ఇప్పుడు చదవమ్మా. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిక కొని వానికి జీవ జలములు, బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించి తిని. దేవుడు మనకి ఆయన నీతిని ఎలా ఇచ్చాడంట? ఉచితముగా ఇచ్చాడంట. ఆ ఉచితముగా ఇచ్చిన అనుగ్రహాన్ని బయట ఏం చేస్తున్నారు మన సార్వత్రిక సంఘస్థులు? ప్రార్థన చేయాలంటే 1,00,000 రూపాయలు, స్టేజ్ ఎక్కాలంటే 2,00,000 రూపాయలు, ఫోటో దిగాలంటే 3,00,000 రూపాయలు. దేవుడు ఇచ్చింది ఉచితంగా. నువ్వు వ్యాపారం చేస్తున్నావా? ఉచితంగా ఇస్తున్నావా? నువ్వు గనక దశం భాగం ఇవ్వకపోతే నువ్వు నరకానికి పోతావు. ఇది రోజు చెప్తున్న బోధ. దశం భాగం ఇవ్వకపోతే ఏమవుతావు? నరకానికి పోతావు. గుడికి రాకపోతే దేవుడు నిన్ను నరకంలో వేసి కాల్స్తాడు. దేవుడు అలా చేయడు. దేవుడు లోకానికి తీర్పు తీర్చడానికి వచ్చాడా? రక్షించడానికి వచ్చాడా? మరి అలా అయితే మనం గుడికి రావాలా వద్దా? గుడికి నిన్ను నువ్వు వచ్చి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతిరోజు నిన్ను నువ్వు ఉదక స్నానం చేయించుకోవడానికే. దేవుడికి నువ్వు దశం భాగం ఇవ్వాలా వద్దా అనేది నీ హృదయ తలంపు. దేవుడు ఏమన్నాడు? నీ వర్ధిల్లుల కొలిది అంటున్నాడు. నువ్వు ఎంతగా వర్ధిల్లుతావో అంతగా నీ చేయను ఇవ్వు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దశం భాగం ఇచ్చాం. దశం భాగం ఇచ్చేది కాదు, నేను చూసేది హృదయం. ఇచ్చే గుణమున్నదా, పెట్టే గుణమున్నదా, ఇది చూస్తున్నాడు. ఈ హృదయంలో ఇచ్చే గుణం లేదు, కానీ దేవుడు చెప్పాడుగా నేను చేస్తానంటే దేవుడు అన్నాడు నాకు వద్దు. ప్రేమగా ఇచ్చేవాడిగా, పోషించేవాడిగా ఎదుటివాడిని నువ్వు నీ మనస్సు నీ హృదయంలో ఉంటే నేను నీలో ఉన్నట్లు అంటున్నాడు. తర్వాత జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉందును. ప్రతిరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి మీద జయాన్ని ప్రకటిస్తూ రాజకుమారుడుగా, రాజ్య వారసుడుగా, క్రీస్తు వారసుడుగా నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని అధికారం కలిగి జయించేవాడికి ఆయన ఏమన్నాడంట? నా కుమారుడివై ఉంటావు అంటున్నాడు. అతనికి నేను నిజమైన దేవుడిగా ఉంటాను అంటున్నాడు. ఈ లోక మర్యాద కనుక తలయొగ్గిపోయి లోకంలో ఉన్న వాటికి మూఢనమ్మకాలకి నువ్వు సాగిలి పడిపోతే నువ్వు 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 నా కుమారుడివి కానేరవు, నేను నీ మీద యాక్టివ్ అని ఉమ్మేస్తాను. జయించేవాడిగా జీవించమన్నాడు, అడుక్కునేవాడిగా నేను జీవించమనలేదు. మనము తెలుసుకోవలసిన ఆయన బిడ్డలంగా మనం మన ప్రార్థన మారాలి. నేను దేవుని కుమారుడిగా, సర్వోన్నతుడైన కుమారుడిగా నేను అడుగుతున్నాను, ఈ రోగము నా నుంచి వెళ్ళిపోను గాక.
ఏటేటా 12 కాపులు కాయను అంటున్నాడు. మనకి ఏటేటా కాదు, నెల నెలకి 12 కాపులు కాయను అన్నాడు. మనకి సంవత్సరానికి 1 కాపు కాస్తుంది. కానీ మన యేసయ్యలో ఉన్న జీవ వృక్ష ఫలము నెల నెలకి 12 కాపులు కాయను. వాటి ఆకులు ఏమవుతుందంట? రోగానికి స్వస్థతను తీసుకుని వస్తుందంట. ఆ ఆకులు ఎవరో కాదు, మనమే. ఎదుటి వాడికి, రోగానికి నీ నోటిలో ఉన్న జీవం కలిగిన వాక్యము విడుదల కలిగి విడుదల చేసేవాడిగా జీవించు. అంతేగాని విడుదల పొందుకునే స్థానంలో కాదు, అధికారం కలిగి జీవించాలి మనం. యోహాను సువార్త 2:19. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదని వారితో ఎలా లేపుతా అన్నాడు. 3 దినాల్లో సాధ్యం. ఈ బిల్డింగ్ పై ఈ చర్చి పడగొట్టాడు. ఆయన ఆత్మతో 3 దినంలో పునరుద్ధానమై తిరిగి సజీవుడుగా లెగుస్తానని అప్పుడున్న యూదులకు చెప్తున్నాడు. 20 యూదులు ఈ దేవాలయం సుమారుగా 46 సంవత్సరాలు కట్టిరి, నువ్వు 3 దినంలో లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరము, ఎవరి శరీరము? ఆయన శరీరం అనే దేవాలయమును గురించి చెప్తున్నాడు. ఆయన శరీరంలో మనం ఉన్నామా లేవా? మనం ఎవరి శరీరంలో, మనం ఎవరి అవయవమై ఉన్నామో? మరి ఆయన ఆలయం ఎక్కడుంది? ఇక్కడ ఉన్నది. ఆ ఆలయంలో ఆయన వచ్చి నివాసము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 3 దినాల్లో కట్టాడంట ఆలయాన్ని. మనందరినీ కూడా ఆ ఆలయము పెంతెకోస్తు పండగ దినమున అకస్మాత్తుగా గాలి వచ్చిందే, పరిశుద్ధాత్ముడు, ఆ ఆత్మ వచ్చి నీలో నివాసము చేయగలిగిన వరమునిస్తాడంట. నువ్వు విశ్వసించిన తర్వాత యేసయ్యని, ఎప్పుడైతే నీ సొంత రక్షకుడుగా యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మని ఒక వరము నీలోకి ప్రవేశింపజేస్తాడంట. ఎక్కడికి? ఆయన కట్టుకున్న 3 రోజుల్లో ఆయన ఆలయములోకి, క్రీస్తు అనే శరీరం అనే ఆలయములోకి పరిశుద్ధాత్ముని పంపిస్తా అన్నాడు. నేను వెళితేనే గాని వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి నేను పంపలేను, నేను వెళితేనే పంపుతాను. కాబట్టి ఆయనకు ఆలయము చేసి, ఆయన ఉండడానికి నివాసమును చేసి, ఆయన ఇక్కడ నుంచి అవరోహణమై బయటకు వెళ్ళిపోయాడు. అపోస్తలుల కార్యములు 2:24. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి, మరణము కూడా అసాధ్యమంట ఆయన మట్టిలో ఉంచటం. యేసు ప్రభుని గుహలో పెట్టారు కదా, అసాధ్యమంట ఆయన్ని కట్టి పెట్టడానికి. అది చేతకాక ఏమైందంటే అప్పుడు దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను తిరిగి సజీవుడుగా మళ్ళీ మన మధ్యలోకి నివాసము చేయడానికి మన రాజుని, ప్రభు అయిన ప్రభువారిని, రాజులకు రాజైన యేసు ప్రభువారిని తిరిగి సజీవుడిగా దేవుడు లేపాడని అంటున్నాడు. లేపిన తర్వాత ఏం చేశాడు? యోహాను సువార్త 16:7. త్వరగా యోహాను సువార్త 16. అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడంటే ఆయన? యేసులో ఏమున్నది? మార్గము, సత్యము, జీవము. ఏంటి ఆ సత్యము? అయితే మీతో నేను సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు, ఎందుకనంటే ఆయన పంపే పరిశుద్ధాత్ముడు సదాకాలము నీ ఆలయములో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నీ ఆలయములో పరిశుద్ధాత్మని యొక్క శక్తి నీలో ఉండడము అదృష్టమా, లేకపోతే కొద్ది రోజులు ఉండడము అదృష్టమా? నువ్వు బతికి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు నీలో, నేను దూరంగా ఉన్నా ఇక్కడికి, ఇప్పుడు సమీపంగా వచ్చి నీలోనే నివాసము నేను చేస్తాను. నేను అది వెళితేనే కానీ జరిగింది, వెళ్ళకపోతే అది త్వరగా జరగదు అంటున్నాడు.
యోహాను సువార్త 6వ అధ్యాయము 44, 45. 44. నన్ను పంపిన యోహాను సువార్త 6వ అధ్యాయము 44. అందుకు యేసు, మీలో మీరు సణుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించిదని. ఇక్కడ ఏమంటున్నాడు? ఏం కలిగిద్దంట? ఆయన దగ్గర ఏముంది? ఇప్పుడు ఆకర్షణ ఉందంట, గ్రావిటీ ఉందంట, గ్రావిటీ పవర్ ఉందంట. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పుడు ఎవడో గ్రావిటీ గురించి చెప్పింది ఎవడో నూటనా? కళ్ళకు కట్టిన ఈ ప్రజలు నూటను చెప్పిన మాటలు నమ్ముతారు, కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు నమ్మలేదు. ఏమంటున్నాడు? నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును ఎవరిని ఆకర్షిస్తాడంట? తండ్రే ఆకర్షిస్తాడంట. ఎవరిని? మనల్ని. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడనో నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని కూడా లేపుదును, నాతో సజీవుడుగా నేను లేపుతాను అంటున్నాడు. ఎప్పుడు జరిగింది ఈ అంత్య దినము? ఇప్పుడు అంత్య దినము జరగబోద్దా? జరిగిపోయిందా? ఎప్పుడు మనము లేపబడ్డామా లేపబడతామా? మోజెస్ గారు, మనం ఆల్రెడీ ఆయనతో పాటు సిలువ వేసి ఆయన పునరుద్ధానంలోనే సజీవులుగా తిరిగి మనం ఆయనతో పాటు లేచాము. నిన్ను నన్ను ఆయనతో పాటు పెట్టుకుంటా అన్నాడా సింహాసనంలో? సజీవుడుగా నేను లేపి ఆయన ఆత్మగా సింహాసనం ముందు కూర్చోబెట్టుకుని ఆయన దగ్గర మన అందరి ఆత్మలని దాచిపెట్టి ఉన్నాడు. ఇక్కడ ఇన్ని ఆత్మలుగా కనబడుతున్నాయి కదా, ఒకసారి నువ్వు బయటికి వస్తే ఒకటే ఆత్మ. ఇక్కడ ఇన్ని ఆత్మలుగా ఉన్నాయి కదా, బయటకు వస్తే తండ్రి. యోహాను సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడి ఎడల అందరినీ నా యొద్దకు. అదేంటి? ఇందాడేమో తండ్రి ఆకర్షించుకుంటా అంటున్నాడు, ఇక్కడ యేసు ప్రభు కూడా ఆకర్షించుకుంటా అంటున్నాడు. ఇందాడు వచనంలోనేమో తండ్రి ఆకర్షించుకుంటా అన్నాడు, ఈ వచనంలోనేమో నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడ అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నీవు ఒకటే ఒకటే ఒకటే. ఒకే ఆత్మ కలిగి ఉన్న మనమందరము ఒకటే. ఏ ఆత్మకైతే నువ్వు ఆకర్షింపబడతావో ఆ ఆత్మ నుంచి వచ్చిన వాడివే, ఆ స్పిరిట్ నుంచి నువ్వు వచ్చిన వాడివే. అధికారము కలిగిన దైవత్వం పొందిన కుమారుడిగా దేవుని వారసుడిగా జీవించాలి, కానీ బానిసగా ఆపదల మొక్కులు వాడా ఆ మొక్కులను తీర్చయా అనే ధోరణిలో నిన్ను జీవించమనట్లా. వాక్యములను సత్యమును తెలుసుకుని అధికారము కలిగి నిన్ను జీవించమని అంటున్నాడు. అదే అధ్యాయం 40. వారు కనులతో చూచి, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ వాక్యం వింటున్నారు, కానీ హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వమును కలుగు చేసి వారి హృదయములను కఠినపరచును అని యెషయా మరి ఒక చోట చెప్పెను. చూస్తున్నాం కానీ మన హృదయం పెట్టుకున్నామంట, కఠినపరుచుకున్నామంట. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నీ హృదయములో నన్ను నీ సొంత రక్షకుడు అంగీకరించిన ఎడల నీవు రక్షింపబడుదువు అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా
నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఎందులో విశ్వసించాలంట? దేవుడిని నీ హృదయంలో విశ్వసించాలి అంట. ఒకవేళ విశ్వసించినట్లయితే ఉన్న వాటివి లేనట్టుగా, లేని వాటివి ఉన్నట్టుగా విశ్వాసముతో దేవుని యందు నమ్మకముగా నీవు ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను దీవించబడు అంటున్నాడు. ఇది అబ్రహాం గురించి మాట్లాడుతున్న మాటలు, అది వేరే టాపిక్. సైడ్ 1 కొరింథీయులు 6:14. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు తండ్రి ప్రభువును లేపెను, తండ్రి కుమారుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మనలందరినీ సజీవులుగా లేపాడా లేదా? ఆయనతో పాటు పునరుద్ధానంలో ఉన్న యేసయ్యను 3వ దినమున లేపినట్టు రోజునే మనందరిని కూడా సజీవులుగా ఆయనతో పాటే తండ్రే మనందరినీ లేపాడని లేఖనముల ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యేసు ప్రభు నామమున ఏం అడిగినా కానీ ఆయన చేస్తానన్నాడు. అదే యోహాను సువార్త 16:23 రెండో సార్ 16:23. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించిన. ఇందడేమో నన్ను అడిగినా నేను ఇస్తానంటున్నాడు. ఇక్కడ నా నామంలో తండ్రిని ఏది అడిగినా ఇస్తానంటున్నాడు. ఎందుకంటే తండ్రివన్నీయు నావి, నావన్నీయు తండ్రివి. నాలో తండ్రి ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. అలాగే మనం కూడా ఎవరిలో ఉన్నాము? తండ్రిలో ఉన్నాము. యేసుతో కూడా ఏకాత్మై ఒకరిగా ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26. 5 వచనాలను క్లోజ్ చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26. సంఘము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26. అది కళంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘమును ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకే దానిని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. ఏం చేస్తాడంటే యేసయ్య? నిన్ను పరిశుద్ధపరుస్తాడంట, శాంటిఫై చేస్తాడంట. ఆయన వాక్యముతో నిన్ను ప్రతి వారము ప్రతిరోజు నిన్ను కడిగి తండ్రి ఎదుట పరిశుద్ధుడిగా నిలవబెట్టుకొనుటకు ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు అంట. నీలో ఉన్న నీ యేసయ్యే తను అర్పించుకుని తన వాక్యమైన జీవము ద్వారా నిన్ను ప్రతిరోజు ఉదక స్నానము చేపించి తండ్రి దగ్గర నిన్ను పరిశుద్ధుడిగా నిలవబెట్టుకొనుటకే ఆయనగా అర్పించుకొని ఉన్నాడని లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. యూదా గ్రంథము యూదా పత్రిక 1:1. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పిన వ్రాయినది. యాక్చువల్గా ఇది ట్రాన్స్లేట్ ప్రాబ్లం. ఇది కూడా ఏం చెప్తున్నాడంటే దేవుడు కేజీవీలో ఇంగ్లీష్లో ఏం చెప్తాడంటే దేవుడు మనల్ని యేసు ప్రభువు కూడా శాంటిఫై చేస్తాడంట. తండ్రి కూడా నిన్ను పరిశుద్ధపరుస్తాడని లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. ఫిలిపియన్స్ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనస్సు కలిగి ఉండాలంట? మనము క్రీస్తు మనస్సు కలిగి ఉండుడంట. మరి నీ మనసు ఏమైపోవాలి? నీ మనసును బయటికి తీసి బయటపడే అంటున్నాడు, పెగిలించే అంటున్నాడు బయటికి. తర్వాత ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి. ఒక నిమిషం, ఇప్పుడు యేసు ప్రభు దేవుని స్వరూపం కలిగి ఉన్నాడంటే మరి నువ్వు ఎవరి స్వరూపం కలిగి ఉన్నావు?
మరి నువ్వు కూడా దేవుని యొక్క స్వరూపమే కలిగి ఉన్నావు. మరి ఎందుకని యేసయ్యలో దేవుని స్వరూపం ఉన్నది, దేవుని యొక్క దైవత్వం ఉన్నది, దేవుని యొక్క సమస్తం ఉన్నది. మరి మనలో ఎందుకు లేదు? మనలో ఎందుకు దైవత్వం లేదు? మనల్ని వాక్యంతో పరిశుద్ధపరుస్తానంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఇక్కడి నుంచి అలా బయటికి వెళ్ళంగానే ఈ లోకంలో వాటికి సాగిలి పడిపోతున్నావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఈక్వల్. అప్పుడు నువ్వు కూడా ఏమై ఉన్నావు? సమానంగా ఉన్నావా, తక్కువగా ఉన్నావా? మనం ఎవరో నీకు అర్థమవుతుందా? మనం ఎవరు శరీరమై ఉన్నాం? క్రీస్తు శరీరమే ఉన్నాం, క్రీస్తు అవయమే ఉన్నాము. క్రీస్తుకు నీకు ఒకటే మూలం అంటున్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడంట? దేవునికి సమానమై ఉన్నాడంట. మరి నువ్వేమై ఉన్నావు? మరి సమానమై ఉన్నవాడివి పిచ్చోళ్ళగా దేవుడిని పదే ప్రభువా ప్రభువా అని నువ్వు అన్నా నీ మాటలు నేను ఆలకించు అంటున్నాడు. ఈ రోజు నుంచి దైవత్వం కలిగిన దేవుని కుమారుడుగా, దేవుని వారసుడుగా అధికారము కలిగించి నీ జీవితంలో ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో, ఇబ్బంది పెడుతుందో అధికారము కలిగి వాక్యముతో నీ జీవం కలిగిన మాటలతో యేసు నామములో గద్దిస్తూ ఆయన వారసుడుగా జీవించు. నేను 7వ వచనం మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే వృత్తులుగా తగ్గించుకుని చిన్నవాడిగా నిత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి నివాసము చేయటానికి తను తగ్గించుకున్నాడంట. ఈరోజు మనం తగ్గించుకోవాలంటే నేను తగ్గను, నాదే అప్పర్ హ్యాండ్, వాడు అపవాది సంబంధి, వాడి మీద నేను ఉమ్ము వేస్తాను అంటున్నాడు. తగ్గింపు అనేది బయట కాదు, లోన ఉండాలి. నీ లోన తగ్గింపు అనేది ఉంటే అది నీ క్రియల రూపంలో బయట కనపడుతుంది. అప్పుడు అందుకని యేసుప్రభు అన్నాడు, అరే బాబు నన్ను నమ్మొద్దు, ఈ క్రియలనే చూసి నమ్మంటున్నాడు. నువ్వు మారు మనసు పొందావని నువ్వు చెప్తే నమ్మనప్పుడు నువ్వు లోన మారు మనసు పొందితే నీ క్రియలలో బయట కనపడతాయి. మొదటి యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు మనం ఎవరు పిల్లలమంట? దేవుని పిల్లలమే కదా. ఇప్పుడు మనలో ఎవరి DNA ఉన్నట్టు? మన ఆయన పిల్లలమైనప్పుడు ఎవరి DNA ఉన్నట్టు? మనలో దేవుని DNA ఉంది కదా. దేవుని పిల్లవాడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూడా దేవుడు అవుతావా, లేకపోతే నువ్వు పాపి అవుతావా? పాపివా, దేవుడి కుమారుడువా? అంతేకాదు దైవత్వం పొందినవాడు అయితే మనలో. ఎందుకంటే నీలో పాపం ఉంది, అది రాని ఇట్లా బయటికి నేను ఇక్కడ పట్టేసుకుంటుంది. ఇలా పసుపు ఈ నీళ్ళగా జీవించ మాకు. ఆ నీళ్ళ ఉన్న సారాంశము చచ్చిపోయింది, ఆ నీళ్లలో సారాంశము చచ్చిపోయింది. నీ శరీరము వృద్ధి చెందింది. నో మోర్. ఇక మీద నువ్వు జీవిస్తున్న నీ శరీరంలో కాదు, నా ఆత్మ జీవిస్తున్నావు అన్నాడు. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు పోరాడుతున్నది నీ శరీరంతో కాదు. నువ్వు కనుక నీ జీవితం నువ్వు శరీరంలో జీవిస్తే అప్పుడు ప్రభు ఏం చెప్పాలి? నీ శరీరంతో నువ్వు పోరాడుతున్నావు అని చెప్పాలి కదా. అలా నీ శరీరంతో కాదు కానీ కనపడిన చీకటిల వాయుమండల శక్తులతో నువ్వు పోరాడుతున్నావు అన్నాడు. దురాత్మ సమ్మేళనంతో నువ్వు పోరాడుతున్నావు అన్నాడు. మనము దేవుని పిల్లలమని, తర్వాత పిలవబడినట్లు ఆయన పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను. తర్వాత చూడుడి మనము దేవుని పిల్లలమే. క్వశ్చన్ మార్క్ పెట్టాడా? ఆయన పిల్లలమే. తర్వాత ఈ హేతువు చేత లోకము మనులను ఎరుగదు. ఎలయనగా ఈ రోజు మన క్రైస్తవులు అంటే లోకంలో ఉన్న వాళ్ళు మనం ఎలా కొత్త ఉంటారు? వీళ్ళు హల్లెలూయా గళ్ళరా అంటారు. ఏమంటారు? హల్లెలూయా గళ్ళ అంటారు, లేకపోతే గొర్రెలు అంటారు. లోకానికి ఇంకా తెలియలా, ఆయన్ని కూడా అర్థం చేసుకోలేదు. మనల్ని అర్థం చేసుకుంటారు. ఏంటో ఇల్లంటే పిచ్చి పిచ్చిగా ఏదో తండ్రి అంట, కుమారుడు అంట, పరిశుద్ధాత్మ అంట. ఉన్నది ఒకటే జిందగీ, దిల్కుష్ ఎంజాయ్ కరో. లోకం ఇలా మాట్లాడింది.
బతికితే రాజులా బతకరా అంట. యేసు ప్రభువుని అడుగుతాడు పిలాతు, నువ్వు రాజు అని అంటే నువ్వు అనుకున్నట్టే, కానీ ఇహలోక సంబంధమైనది కాదు. అలాగే మనం కూడా రాజులమే. ఈ లోకంలో వాళ్ళకి మనం పిచ్చిగా కనపడినా మనం దేవుడు ఏమంటున్నాడంట, రాజులమే అంట. వాళ్ళకి అర్థం కాల, చీకట్లో ఉన్నారు, అందుకే వారిని ప్రేమించమన్నాడు. వారితో గొడవ పెట్టుకోమల్లా, నువ్వు గొడవ బయటకు పోరా బాబు, మీతో కాలం మీరు వేరు మేము వేరు అనలా. క్రీస్తులో ఆ దేశస్తుడని లేదు, ఈ దేశస్తుడని లేదు, మనమందరము ఒకటే అన్నాడు. యోహాను సువార్త 1:29 2 వచనాలు ముగించారు. 1:29 మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందుగా వాడు ఆయనను నేను ఎవరి గురించి చెప్పితినో ఆయనే ఈయన. ఆయన చెప్పులు మోయటకు కూడా నేను పాత్రుడు కాను. ఈ లోక పాపాన్ని మోసుకుని వెళ్ళే గొర్రెపిల్ల, ప్రభువులకు ప్రభు అయిన రాజులకు రాజైన యేసు క్రీస్తు గురించి బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. మరి మనము దైవత్వం కలిగిన వారమా, దైవత్వం లేని వారమా? హలో మా గుడి అమ్మా, అది అక్కడే ఉండాలి. మనం దైవత్వం కలిగిన వారమా లేదా? చూద్దాం అది కూడా. యోహాను సువార్త 10:34 10:34 అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? అరే బాబు, మీరు కూడా దైవములేరా అని నేను చెప్పుట మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా, మీరు చదవలేదా అని యూదులను అడుగుతున్నాడు. ఎందుకంటే యూదులు ధర్మశాస్త్రమును బట్టి పాపమును ఎంచుతూ వచ్చేవాళ్ళు. ప్రభు ఏమంటున్నాడు, నువ్వు కనుక నన్ను విశ్వసించిన ఎడల నీ పాపములని కడగబడి నీ శరీరము మృతి చెందింది కాబట్టి ఈ రోజు నుంచి దైవత్వం పొందుకున్న నా ఆత్మగా తండ్రి ఇచ్చిన ఆత్మ ద్వారా నువ్వు జీవించు అని యేసు ప్రభు చెప్తుండే అప్పుడు నా యూదులు అంగీకరించగల లేదు, మా తండ్రి మోషే తెచ్చిన ధర్మశాస్త్రమే మేము అనుసరిస్తాము, మా అబ్రహాము తండ్రి, మా ఇస్సాకు తండ్రి, మా యాకోబు తండ్రి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతా అన్నాడు. అయితే మరి అదే ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉన్నది కదా, మీరు దైవములని మీరు నమ్మలేదా అంటున్నాడు. ఎక్కడ ఉంది? కీర్తన 82:6 కీర్తన గ్రంథము 82:6 మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మనం ఎవరేమన్నామంట? దైవములనియు సర్వోన్నతుడి యొక్క కుమారులనియు. కొత్త నిబంధన ఏం చెప్తుంది? తండ్రి కుమార వీరందరూ నా పిల్లలు, మనమందరం ఆయన పిల్లలమే, దైవత్వము కలిగిన వారమై ఉన్నాము. నీ శరీరంతో కనుక నువ్వు దేవుణ్ణి చూస్తే నువ్వు పాపిగానే నువ్వు ఎంచుకుంటావు. దేవుని ఆత్మ నేను జీవిస్తున్నాను, ఈ రోజు నుంచి నా యందు నివసించువాడు యేసు క్రీస్తు, నేను కాదని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, క్రీస్తు మనసును ధరించుకుని క్రీస్తులాగా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో ఆ రోజున దేవుడు ఏమంటాడంటే నువ్వు కూడా దైవత్వం పొందిన సర్వోన్నతుడి యొక్క కుమారుడివి. ఆ కుమారుడిగా శక్తి కలిగి జీవించు. దేవుని యొక్క ప్రేమను దేవుడే నీలో నివాసము చేయటానికి ఆయన ఆలయముగా నేను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ ఆలయములో ఆయన కుమారుడుగా జీవించమని లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. ఈ రోజు నుంచి అధికారము కలిగి దైవత్వమును కలిగిన ఆయన బిడ్డగా ప్రతి దానిని అధికారముతో గద్దించు. కానీ యేసు నామమును బట్టి ప్రభువు దగ్గర వేడుకోవడం కాదు, ప్రభువులే గద్దిస్తూ అధికారం కలిగి జీవించు. ఒకరి దగ్గరికి ప్రార్థన చేసుకోవడం కాదు, నిన్ను నువ్వే ప్రార్థన చేసుకో, నిన్ను నువ్వే దేవుని యొక్క అధికారం పొందుకుని యేసు నామముల ద్వారా గద్దిస్తూ దేవుని కుమారుడుగా, దేవుని యొక్క వారసుడుగా ఈ రోజు నుంచి మీరు అందరూ జీవించాలని ఈ వాక్యము మీ హృదయ తలంపులను, మీ హృదయంలో ఉన్న ప్రతి కళంకమును తీసివేసి నిష్కళంకముగా పరిశుద్ధమైన వాడిగా
దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క ఆత్మగా, సజీవుడుగా దేవునిని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయనతో కలిసి జీవించాలని యేసుక్రీస్తు నామమును బట్టి మిమ్మల్ని అందరినీ బతిమాలి అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.